ఒక దేశ అధ్యక్షుడికి ఇష్టానుసారంగా టారిఫ్లు విధించే హక్కు ఉందా? ఇష్టానుసారంగా టారిఫ్లు విధించే రైట్స్ ఉన్నాయా అంటే టారిఫ్లు విధించే రైట్స్ అయితే ఉన్నాయి, కానీ ఇష్టానుసారంగా విధించే రైట్స్ అయితే లేవు. మరి ట్రంప్ ఇష్టానుసారంగా టారిఫ్లు విధించాడు కదా, దీనికి ఎవరు చర్యలు తీసుకోరా? ఎవరు మాట్లాడరా? ప్రపంచ దేశాలన్నీ ఎందుకు మౌనం వహిస్తున్నాయి? ఒక్కరు కూడా ఎందుకు ఇంతలా టారిఫ్లు విధించారు అని ప్రశ్నించలేదు. ఈవెన్ ఇండియా కూడా ప్రశ్నించలేదు, మౌనం వహించింది. కానీ దాన్ని 18%కి ట్రంపే దిగొచ్చి తగ్గించాడు. ఇప్పుడు ఈ 18% కాస్త 10% అయింది. 10% కాస్త కొన్ని వస్తువుల మీద 0 అయ్యింది. ఎందుకు అంటే ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ టారిఫ్ల పరంపర ఏదైతే ఉందో దాన్ని అమెరికా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అమెరికా చీఫ్ జస్టిస్ రాబర్ట్సన్ నేతృత్వంలో 9 మంది బృందం కలిసి ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్ల మీద చర్చించడం మొదలుపెట్టారు. అంటే విశ్లేషణ. అసలు ఒక దేశ అధ్యక్షుడికి టారిఫ్లు విధించే హక్కు ఉందా లేదా అనేది వారి రాజ్యాంగాన్ని పరిశీలించి చెప్పడం జరిగింది. విధించేటువంటి రైట్స్ ట్రంప్కు లేదు. 20%, 25%, 50% విధించేటువంటి రైట్స్ అయితే లేవు. కానీ 1974 USA ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 122 ప్రకారం ఆ దేశ అధ్యక్షుడు కొంతవరకు టారిఫ్లు విధించవచ్చు. అది ఎలా అంటే 10% అలా. దాన్ని ఉపయోగించుకొని ట్రంప్ 10% విధించకుండా ఇష్టానుసారంగా విధించాడు. ఇప్పుడు ఈ టారిఫ్లను 10% చేయాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు మీద ట్రంప్ ఆటోమేటిక్గా అసంతృప్తి వ్యక్తం చేస్తాడు, మనందరికీ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా విదేశాలకు అమ్ముడుపోయారని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు అమెరికా అంటే గౌరవం లేదా న్యాయమూర్తుల బృందానికి అని ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు. అలానే మరి ట్రంప్కు లేనప్పుడు టారిఫ్లు విధించే రైట్స్ ఎవరికి ఉంటాయి అంటే అమెరికా కాంగ్రెస్కి ఉంటాయి. కాంగ్రెస్ అంటే అమెరికాలో మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు. చాలా మందికి ఈ విషయం తెలుసు, కానీ కొంతమందికి తెలియదు. వాళ్ళ కోసం చెప్తున్నా. కాంగ్రెస్ అంటే అమెరికాలో పార్లమెంట్ లాంటిది. ఎగువ సభ, దిగువ సభ ఉంటాయి. వీళ్ళకి టారిఫ్లు విధించేటువంటి రైట్స్ ఉంటాయి. అవి కూడా రాజ్యాంగాన్ని అనుసరించి. అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం, అమెరికా, యూకే. ఈ దేశాల్లో సుప్రీంకోర్టు అనేది ఉంటుంది. చైనా, జపాన్ లాగా సుప్రీంకోర్టు లేకుండా ఆ దేశ అధినేతలు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి లేదు. మన దేశంలో కూడా అంతే. ప్రధానికి పూర్తి రైట్స్ ఉండవండి. సుప్రీంకోర్టు చెప్పిందే చేయాలి. ఒకవేళ ప్రధాని దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది, తగిన శిక్ష కూడా విధిస్తారు. ఇప్పుడు ట్రంప్ అధికారం పోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ట్రంప్ సొంత పార్టీ నేతలు, రిపబ్లికన్ పార్టీ నేతలే ట్రంప్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అతని నియంత ధోరణి నచ్చడం లేదు. అసలు టారిఫ్లు విధించడం వలన ఆ దేశానికి జరిగేటువంటి నష్టాలు. మొదట శత్రుత్వం పెరుగుతుంది. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలతో శత్రుత్వం పెరుగుతుంది. తర్వాత వ్యాపార వాణిజ్యం దెబ్బతింటుంది. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. ప్రస్తుతానికైతే బాగా గుంజుకున్నట్టు అనిపిస్తుంది, బాగా డబ్బులు వస్తున్నట్టు అనిపిస్తుంది. సుమారు 16 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశాడట 25 నుంచి ఇప్పటి లెక్కల వరకు చూసుకుంటే. అలా కాకుండా 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు చూస్తే 12 లక్షల కోట్ల రూపాయలు భారత్ నుంచి ట్రంప్ సుంకాల రూపంలో వసూలు చేశాడు. వీటన్నిటినీ తిరిగి ఇచ్చేటువంటి ప్రక్రియ అంత సాధారణమైన విషయమా? ఒకసారి మన చేతిలో నుంచి డబ్బు వేరే వాళ్ళకి వెళ్ళిందంటే తిరిగి వస్తుందా? నమ్మకం ఉంటుందా? మరి ఇప్పుడు అమెరికా రాజ్యాంగం ప్రకారం, అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం తిరిగి ఇవ్వాలంటే సుమారు 18 నెలల సమయం పడుతుంది. తిరిగి ఇచ్చే దానిలో కూడా మరొక చిక్కు ఉంది. అదేంటంటే తిరిగి ఇచ్చే విషయంలో భారత్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అమెరికాలో వాళ్ళకి ఇవ్వాలి. మరి ఆ ప్రొడక్ట్ తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? భారత్కి ఇవ్వాలా? వాళ్లే ఉంచుకుంటారా? లేదా ఆ దిగుమతి చేసుకున్న వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారుడికి ఇవ్వాలా? అంటే ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. 1 మ్యానుఫ్యాక్చరర్, 2 బ్రోకర్, 3 కస్టమర్. ఈ ముగ్గురికి ఇచ్చేటువంటి ప్రక్రియ అంత సాధారణమైనదా? ఇప్పుడు బ్రోకర్కి ఇచ్చారనుకోండి, అంటే మధ్యవర్తికి ఏదైతే మార్కెట్లు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆ మార్కెట్లు వాళ్ళు కస్టమర్కి ఇవ్వాలి కదా. మరి ఈ మార్కెట్లు వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్కి ఇవ్వాలి కదా. ఇవన్నీ జరిగేటువంటి పనులేనా? అయితే ప్రస్తుతం అమెరికాలో అనేక కంపెనీలు, సుమారు 1000 కంపెనీలు ట్రంప్ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. ఎందుకంటే మేము టారిఫ్లు చెల్లించాం, వాటన్నిటినీ మాకు తిరిగి ఇవ్వండి, అక్రమంగా దోచుకోవడం తప్పు కదా అని. ట్రంప్కి ఇప్పుడు కొత్త తలకాయ నొప్పి తయారైంది. వాస్తవానికి ఇది భారత్కి బిగ్ రిలీఫ్, ట్రంప్కి గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. భారత్ మీద ఏదైతే 18% టారిఫ్లు విధిస్తున్నా అని చెప్పాడో అది కూడా తగ్గిపోయింది. 10% ఇప్పుడు టారిఫ్లు మనకి. అలాగే కొన్నాటి మీద ఫార్మాస్యూటికల్స్ మీద అసలు 0 టారిఫ్లు. ఒక రకంగా ఇది బిగ్ రిలీఫ్ ఇండియాకి. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద అనేక దేశాలు స్పందించాయి. బ్రిటన్, మెక్సికో, జపాన్, సౌత్ కొరియా, కెనడా, భారత్. ఎందుకు అంతలా టారిఫ్లు విధించారు? మా ఫండ్స్ రిటర్న్ చేయండి అనేటువంటి ఆలోచనకు వచ్చారు.
ప్రస్తుతం ఒత్తిడి పెరిగింది అమెరికా మీద. ట్రంప్ అధికారం కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చింది. మరి ఏ దేశంలో అయినా సుప్రీంకోర్టు అనేది ఉంటే ఆ దేశ అధినేతలు నియంతలాగా వ్యవహరించకుండా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు అనేది ప్రజల మీద భారం పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టు వ్యవస్థ లేనటువంటి దేశాల పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి. రాచరికం నడుస్తుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నియంతలా పరిపాలిస్తున్నారు, వాళ్ళు ఏది చెప్తే అదే. మన దేశంలో కూడా సుప్రీంకోర్టు ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికాలో 1789లో సుప్రీంకోర్టు ఫామ్ అయింది. ఆర్టికల్ 3 అమెరికా రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని ఫామ్ అయినటువంటి సుప్రీంకోర్టు అప్పటి నుంచి ఇప్పుడు 45వ అధ్యక్షుడిగా ట్రంప్ కొనసాగుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏ అధ్యక్షుడైనా ఇప్పటి వరకు ఇలాంటి మిస్టేక్స్ చేస్తే వాటిని సరిదిద్దింది సుప్రీంకోర్టు. ఇప్పుడు కూడా ప్రపంచంలో అమెరికాతో వ్యాపారం చేసేటువంటి ప్రతి దేశానికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు ప్రస్తుతం 10%కి వచ్చాయి. దేశానికి లాభదాయకమైనటువంటి విషయం. సరే, ఇప్పటివరకు మనం కట్టిన టారిఫ్లు వస్తాయా రావా అనేది అది వేరే విషయం. 18 నెలల సమయం పడుతుందని చెప్పింది కదా సుప్రీంకోర్టు. దాని గురించి ఇంకా వివరణ ఇవ్వబోతోంది అమెరికా ప్రభుత్వం. మరి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు 1974 యుఎస్ఏ ట్రేడ్ యాక్ట్ 122 సెక్షన్ ప్రకారం మళ్ళీ టారిఫ్లు విధిస్తాను, ఇవి గ్లోబల్ టారిఫ్లు అని చెప్తా ఉన్నాడు. అన్నిటి మీద 10% విధిస్తాడట. మరి ఇప్పటి వరకు ఎందుకు విధించాడు అంటే నాలుగు ఖర్చుకుంటున్నాడు. ఇలాంటి నియంత ధోరణి వ్యవహరించినటువంటి ట్రంప్ మీద, అలాగే ఎప్స్టీన్ ఫైల్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్న దానికి కూడా అమెరికా వ్యాప్తంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అధికారం పోవాలని మరికొంతమంది కోరుకుంటుంటే కొంతమంది ఖచ్చితంగా అతన్ని తొలగిస్తారని అభిప్రాయపడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.